హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎస్పీ డీల్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ సాయి ప్రసాద్. సో ఈ వీడియోలో నేను మీకు ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సెప్టెంబర్ 23 నుంచి. యాక్చువల్ గా సెప్టెంబర్ 18 నుంచి స్టార్ట్ అవ్వాలి, బట్ మనకి జిఎస్టీ స్లాబ్స్ అనేవి సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తున్నాయి కాబట్టి సెప్టెంబర్ 23కి డేట్ అయితే మార్చడం జరిగింది. సో సెప్టెంబర్ 23 నుంచి ఫైనల్ గా అఫీషియల్ గా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో రెండిట్లో కూడా మీకు బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా నేను ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడతాను. ఫ్లిప్కార్ట్ లో మెయిన్ గా మాట్లాడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అండ్ అలాగే మీకు 10 వాల్యుబుల్ టిప్స్ అయితే చెప్తాను. ఈ 10 వాల్యుబుల్ టిప్స్ మీరు పాటిస్తే గనక మీ ఫేవరెట్ మొబైల్ అయినా సరే, ల్యాప్టాప్ అయినా, ఫ్రిడ్జ్ అయినా, ఏసీ అయినా మీరు ఏదన్నా కొనగలరు. సో ఈ టిప్స్ మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడండి అండ్ చివరిలో కూడా మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే చెప్తాను, అది అస్సలు మిస్ అవ్వకండి. సో ఫస్ట్ మనం ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే గనక ఫ్లిప్కార్ట్లో ఎవ్రీ ఇయర్ జరిగేది ఏంటంటే మనకి బిగ్ బిలియన్ డేస్ అనే పేరుతో ఐఫోన్ని 50,000కి తీసుకొస్తారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అండ్ ఐఫోన్ వల్లే వాళ్ళ వెబ్సైట్కి అయితే చాలా ట్రాఫిక్ అయితే వస్తుంది, యాప్ కూడా క్రాష్ అవుతూ ఉంటుంది. సో ఈ ఐఫోన్ తీసుకొచ్చారు, బాగానే ఉంది, అందరూ కొందాం అనుకుని వెళ్తారు. బట్ ఇక్కడ మీకు ఏమవుతుందంటే తీసుకొచ్చిన 15 నిమిషాల్లోనే ప్రైస్ అయితే చేంజ్ అయిపోతుంది. సో ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. వాటన్నిటి గురించి నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ గురించి కూడా ఒక 10 టిప్స్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను ఎవ్రీ ఇయర్ ఈ సేల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అండ్ అలాగే నేను నేర్చుకున్న కొన్ని గుణపాఠాలు అంటారు, ఇంకేమంటారు అనుకోండి, బట్ వాటిలోంచి నేను టిప్స్ తయారు చేశాను. సో ఇందులో మనకి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే కనుక ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ ఆర్ ఫ్లిప్కార్ట్ బ్లాక్. రీసెంట్గా మనకి ఫ్లిప్కార్ట్ విఐపిని ఫ్లిప్కార్ట్ బ్లాక్ కింద అయితే కన్వర్ట్ చేశారు. సో ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్షిప్ విషయానికి వస్తే కనుక మీరు ఫ్లిప్కార్ట్ ప్లస్ ఉంటే సేల్లో 1 డే బిఫోరే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే మనకి సెప్టెంబర్ 23 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సెప్టెంబర్ 22 అంటే సెప్టెంబర్ 21 మిడ్ నైట్ 12 AM అప్పుడు మనకి డేట్ మారుతుంది కాబట్టి. సో మిడ్ నైట్ 12 AM నుంచే మనకి సేల్ మొదలైపోతుంది ప్లస్ మెంబర్స్కి. అండ్ అలాగే మీకు ప్లస్ మెంబర్షిప్ మీకు ఉండాలంటే మినిమం 4 పర్చేజెస్ చేయాలి ఫ్లిప్కార్ట్ అకౌంట్లో నుండి, అప్పుడే మీకు ఫ్లిప్కార్ట్ ప్లస్ అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ ఫ్లిప్కార్ట్ బ్లాక్ మీకు కావాలంటే కనుక కింద లింక్ ఇస్తాను, ఫ్లిప్కార్ట్ బ్లాక్ మీకు 1000 రూపీస్కి వస్తుంది. ఫ్లిప్కార్ట్ బ్లాక్కి ఎక్స్ట్రా ఆఫర్స్ ఇస్తారని వాళ్ళు చెప్తున్నారు, బట్ అది ఎంతవరకు అనేది మనకి ఇంకా తెలియదు అఫీషియల్గా. మేబీ ఉండొచ్చు, ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ సేల్ కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా 2000 3000 డిస్కౌంట్ ఇవ్వచ్చు. అండ్ ఫ్లిప్కార్ట్ బ్లాక్ మెంబర్షిప్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తీసుకోండి. మీకు తీసుకున్నందుకు లాస్ ఏమి ఉండదు. 1500 రూపాయల విలువైన యూట్యూబ్ ప్రీమియం అయితే మీకు 1000 రూపీస్కే వస్తుంది కాబట్టి మీరు తీసుకున్న మీకు లాస్ ఏమి ఉండదు. ఖచ్చితంగా బ్లాక్ మెంబర్షిప్ తీసుకోమని నేను చెప్తాను యూట్యూబ్ ప్రీమియం లేని వాళ్ళకి. సో ఈ విధంగా మీరు ఫ్లిప్కార్ట్ ప్లస్ కానీ ఫ్లిప్కార్ట్ బ్లాక్ కానీ ఈ 2 అకౌంట్స్ని రెడీగా పెట్టుకోండి. సో మనకి సెకండ్ టిప్ వచ్చేటప్పటికి క్రెడిట్ కార్డ్స్. సో మేజర్గా మనకి ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వీళ్ళైతే మనకి ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మీద మనకి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. క్రెడిట్ కార్డ్స్ లేకపోతే కనుక మీకు డెఫినెట్గా డిస్కౌంట్స్ అయితే ఉండవు. నన్ను అడిగితే క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోండి, ఒకవేళ మీకు లేకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఇందులో కూడా మీరు యాక్సిస్లో అయితే కనుక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అయితే స్కిప్ చేయండి, ఎందుకంటే దాని మీద మీకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఫుల్ డిస్కౌంట్ ఒక్కోసారి వస్తుంది, ఒక్కోసారి రాదు, ఒక్కోసారి రావచ్చు కూడా, ఇట్స్ డిపెండ్స్ అనమాట. అలాగే నార్మల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఐసిఐసిఐ విషయానికి వస్తే కనుక ఐసిఐసిఐలో మీకు లైఫ్ టైం ఫ్రీగా కోరల్ డెబిట్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఐసిఐసిఐ ప్లాటినం కానీ కొత్తగా అదని ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కూడా వచ్చింది. వీటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవన్నీ కూడా మీకు మంచి సివిల్ స్కోర్ ఉంటే వెంటనే అప్రూవ్ అవుతుంది అబ్బా, మీకు వర్చువల్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ మీరు సేల్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో క్రెడిట్ కార్డ్స్ అయితే పక్కన పెట్టుకోండి. క్రెడిట్ కార్డ్స్ లేని వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ దగ్గర ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర ఉంటే, మీ బాబాయో మామయ్యో అక్కో చెల్లో పిన్నో ఇలా ఎవరి దగ్గరైనా సరే క్రెడిట్ కార్డ్స్ ఉంటే కనుక తీసుకొని దగ్గర పెట్టుకోండి. అండ్ థర్డ్ టిప్ ఏంటంటే మీకు యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ సేల్ జరిగే టైంలో మీరు పాస్ట్ సేల్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే మీకు ఐడియా ఉంటుంది, ఖచ్చితంగా యాప్ అయితే క్రాష్ అయిపోతుంది. ఎందుకంటే ఐఫోన్ సేల్ అనేది మనకి ఫ్లిప్కార్ట్లోనే వస్తుంది, అమెజాన్ వాళ్ళు ఎప్పుడు తీసుకురారు. తీసుకొచ్చింది ఎప్పుడంటే ఐఫోన్ 11 తీసుకొచ్చారు, నేను అప్పుడే పర్చేస్ చేశాను. ఆ తర్వాత అమెజాన్లో ఎప్పుడు తీసుకొచ్చినంత హ్యూజ్ డిస్కౌంట్ అయితే ఉండదు ఫ్లిప్కార్ట్లో ఉన్నంత. సో ఫ్లిప్కార్ట్ అయితే కనుక ఐఫోన్ కొందాం అనుకున్న వాళ్ళందరితో యాప్ క్రాష్ అయిపోతుంది. ఇది నేను పర్సనల్గా ఎవ్రీ ఇయర్ ఫేస్ చేసేదే. అండ్ దీనికి ఆల్టర్నేటివ్గా మీరు ఏం చేయాలంటే మీ ల్యాప్టాప్ ఒకటి మీ ఫ్రెండ్ పెట్టుకొని ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో లాగిన్ అయి పెట్టుకోండి. సో ఇదే దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్, ఎందుకంటే ఫ్లిప్కార్ట్ యాప్ క్రాష్ అయినా వెబ్సైట్ మాత్రం మ్యాక్సిమం క్రాష్ అవ్వదు. ఐఫోన్ 16 ఎవరైతే కొందాం అనుకున్నారో వాళ్ళు మెయిన్గా లాగిన్ అయి పెట్టుకోండి, ఎందుకంటే మీకే చాలా ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ మొబైల్స్ కొందామనే వాళ్ళు కూడా లాగిన్ అయి పెట్టుకోండి, ఏదైనా లూట్ డీల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆ రోజు నైట్. సో డెఫినెట్గా మీరు ల్యాప్టాప్లో లాగిన్ అవ్వండి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ యాప్ మీరు ట్రై చేస్తున్నప్పుడు క్రాష్ అవుతుంది కదా, సో ఒక్కొక్కసారి మీకు పర్చేస్ చేసినప్పుడు కూడా వెంటనే మూవ్ అవ్వదు అనమాట ఫ్రంట్కి. ఐ మీన్ మీరు ఏదైనా కార్ట్లోకి యాడ్ చేశారనుకోండి, సమ్ టైమ్స్ మీకు అది
ఈ సేల్ టైంలో మెయిన్‌గా చెప్తున్నా. ఈ సేల్ టైంలో ఏంటంటే యాడ్ టు కార్ట్ కొట్టినప్పుడు యాప్‌లో అయితే గనక తొందరగా అవ్వదు. సో, దీనికోసం మీరేం చేస్తారంటే మీ మొబైల్‌లో క్రోమ్ ఓపెన్ చేసి సేమ్ మీ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ ఆర్ బ్లాక్ మెంబర్‌షిప్ ఏదైతే ఉందో దాంతోనే మీరు లాగిన్ అయి పెట్టుకోండి. ఒక్కొక్కసారి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన లింక్స్ కూడా మీకు డైరెక్ట్ యాప్‌లోకి వెళ్ళవు. డైరెక్ట్ క్రోమ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో, మీరు క్రోమ్‌లోకి ఏదైనా లూట్ డీల్ వచ్చినప్పుడు కొనాలనుకోండి. క్రోమ్‌లోకి వెళ్లి అప్పటికప్పుడు లాగిన్ చేసుకోవాలంటే మీకు అంత సేపు అయితే లూట్ డీల్ కూడా ఉండదు కాబట్టి, సో, మీరేం చేస్తారంటే మీ మొబైల్‌లో క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో కూడా ఫ్లిప్‌కార్ట్ అకౌంట్ లాగిన్ చేసి పెట్టుకోండి. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే అడ్రెస్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా బిఫోర్ సేలే సేవ్ చేసి పెట్టుకోండి. అడ్రెస్ అంటే మీ యొక్క పర్సనల్ అడ్రెస్సే కాదు. మెట్రో సిటీ అడ్రెస్. మెట్రో సిటీస్ మీన్స్ హైదరాబాద్ గాని, వైజాగ్ గాని, బెంగుళూరు, చెన్నై ఇలాంటి సిటీస్‌లో మీకు ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ అడ్రెస్ అయితే గనుక ఖచ్చితంగా మీ ఫ్లిప్‌కార్ట్‌లో సేవ్ చేసి పెట్టుకోండి. ఒకటే పెట్టుకోకండి. డిఫరెంట్ సిటీస్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే మీకొచ్చే లూట్ డీల్స్ అండ్ ఆఫర్స్ అనేవి ఒక్కొక్కసారి మెట్రో సిటీస్‌కి మాత్రమే ఉంటాయి. ఒక్కొక్కసారి మీకు 1 డే డెలివరీ ఉన్న అడ్రెస్ పెట్టుకుంటే మాత్రమే డెలివరీ అవుతాయి. 2 డేస్, 3 డేస్ డెలివరీ అయ్యే అడ్రెస్‌కి పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు తేరుకునే లోపు మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. అదే 1 డే డెలివరీ అనుకోండి మీకు వెంటనే గోడౌన్‌కొచ్చేస్తుంది కాబట్టి 1 డేలో మీకు క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి లెస్‌గా ఉంటాయన్నమాట. సో, నన్నడిగితే గనక ఈ అన్ని అడ్రెస్‌లు కూడా సేవ్ చేసి పెట్టుకోండి. మీ పర్సనల్ అడ్రెస్సే కాకుండా ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేవ్ చేసి పెట్టుకోవడం వల్ల వాళ్ళ అడ్రెస్‌కి వెంటనే ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు పెట్టేయొచ్చు. తర్వాత ఎలాగైనా తెచ్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళని కొరియర్ చేయమనడం గానీ, మీరే వెళ్ళడం గానీ, ఎందుకంటే మనకి 3,000-4,000 మిగిలినప్పుడు మీరు వెళ్లి తెచ్చుకున్నా అంత చార్జెస్ అవ్వవు కదా! వాళ్ళు కొరియర్ చేసినా కూడా అంత చార్జెస్ అవ్వవు. అడ్రెస్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా ఫ్లిప్‌కార్ట్ అకౌంట్స్‌లో సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ టిప్ ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఐసిఐసిఐ గానీ, యాక్సిస్ గానీ ఇవి 2 కూడా మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ముందే సేవ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మీరు సేల్ టైమ్‌లో ఐఫోన్ కొంటారు. లేతే సామ్‌సంగ్ ఫోన్ కొంటారు. కార్ట్‌లోకి వెళ్తుంది అంతా బానే ఉంటుంది. ఆఫర్ కూడా అప్లికేబుల్ అవుతుంది. అక్కడ మీరు కార్డ్ నంబర్ కొడుతూ ఉంటారు చూసారా? అక్కడే ఎగిరిపోద్ది ఆఫర్ మొత్తం. సో, ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు డెఫినిట్‌గా అక్కడికి వెళ్ళాకైతే కార్డ్ నంబర్ కొడితే పనవ్వదమ్మా. మీరు ముందే కార్డ్ నంబర్ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్లిప్‌కార్ట్ అకౌంట్‌లోకి వెళ్ళి మీరు ప్రొఫైల్‌లోకి వెళ్ళినట్లయితే సేవ్డ్ కార్డ్స్ అని ఉంటుంది. అందులోకి వెళ్ళి ముందే కార్డ్ సేవ్ చేసుకున్నట్లయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ మీరందరికన్నా ముందే కొనగలరనమాట. ఏదన్నా సరే లూట్ వచ్చినా సరే, లేకపోతే మీ ఐఫోన్ కొనాలనుకున్నా సరే. సో, మీరిప్పుడు ఏం చేయాలంటే వెంటనే మీ దగ్గర ఏవే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో అవన్నీ తీసి అక్కడైతే సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ సెవెంత్ టిప్ ఏంటంటే చాలామంది ఐఫోన్స్ కొంటుంటారు కదా! అక్కడ ఏం చేస్తారంటే నాకు ఇదే కలర్ కావాలి. నాకు ఈ కలరే కావాలని నాకా కూల్ డ్రింకే కావాలి. సో, ఇది మీకు పనవుతనమాట సేల్ టైమ్‌లో. మీకు బ్లూ కలర్ నచ్చుద్ది, లేదా పింక్ కలర్ నచ్చుద్ది, లేదా గ్రీన్ కలర్ నచ్చుద్ది. బట్ ఆ కలర్ అయితే మీకు దొరకదు. ఇది నేను పక్కా చెప్తున్నా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సేల్‌లో నేనే ఐఫోన్ 15కి ఇదే ఫేస్ చేశాను. ఆ కలర్ అయిపోయిన తర్వాత ఎక్స్‌ట్రా 3000 పెట్టి కొనుక్కున్నాను. మళ్ళీ వేరే కలర్, ఆ కలర్ కూడా కాదనమాట. సో, దీనికి వల్ల మీరేంటంటే ఏదొస్తే అదే కొనుక్కోండబ్బా! మీకు ఆఫర్ వచ్చింది. 50,000 కిందకొచ్చింది కార్డ్ డిస్కౌంట్‌తో కలిపి. సో, ఏదొస్తే అదే బంగారం 10,000 మిగులుతున్నప్పుడు. సో, దానికోసం మళ్ళీ మీరు ఈ కలరే కావాలి. ఎలాగో మీరు ఏ కలర్ కొన్నా సరే కేసేసే వాడతారు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసేయకుండా అయితే ఎవ్వరు వాడరు అంత కాస్ట్ పెట్టుకొని. తర్వాత కేసేసే వాడుకునే దానికి ఆ టైంలో మీకు ఆఫర్ వచ్చినప్పుడు కొనుక్కోవాలి తప్ప, పర్టిక్యులర్ కలర్ కొనుక్కోవాలంటే గనక మీరు ఎక్స్‌ట్రా మనీ పెట్టుకొని కొనుక్కోవడమే. ఈ సెప్టెంబర్ 21 మిడ్‌నైట్ మీరు గనక ఈ కలర్ కోసం వెతుకులాడారనుకోండి, డెఫినిట్‌గా ఐఫోన్స్ అయితే ఔట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోవడం గానీ, ప్రైస్ చేంజ్ అయిపోవడం గానీ జరుగుతుంది. వితిన్ 15 మినిట్స్‌లోనే. ఈ సేల్‌లో వెంటనే కొనుక్కోవాలంటే గనక ఏ కలర్ అయితే ఆ కలర్ కొనుక్కోండి. మీకు డెఫినిట్‌గా ఐఫోన్ అనేది ఆఫర్ ప్రైస్‌కి వస్తుంది. అండ్ ఎయిత్ టిప్ ఏంటంటే సూపర్ కాయిన్స్ ఆఫర్ అనమాట. మామూలుగా మీకు ఫ్లిప్‌కార్ట్‌లో 1000 సూపర్ కాయిన్స్ యూజ్ చేస్తే 2000 డిస్కౌంట్ ఇస్తాం. లేదా 500 సూపర్ కాయిన్స్ యూజ్ చేస్తే ఈ పర్టిక్యులర్ వాషింగ్ మెషిన్ మీద మీకు 1000 డిస్కౌంట్ ఇస్తాం. ఇలాంటి ఆఫర్‌లు వస్తూ ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటా. సో, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లింక్ క్లిక్ చేసి మీరు ఆ డీల్స్ పేజ్‌లోకి వెళ్ళినప్పుడు ఈ సూపర్ కాయిన్స్ అనేవి మీ దగ్గర ఉంటే గనక వెంటనే క్లెయిమ్ చేసుకోండి. ఆర్ బిఫోరే నేను ఏ ఏ ప్రొడక్ట్స్ మీద సూపర్ కాయిన్స్ ఆఫర్ వస్తుందో కూడా నేను లిస్ట్ పెడతాను సేల్ బిఫోర్ డే. సో, మన టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వకపోతే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. లేకపోతే ఎంఎస్‌పీ డీల్స్ అఫీషియల్ అని టెలిగ్రామ్‌లో సెర్చ్ చేసినట్లయితే 2,42,000 మెంబర్స్ ఉన్న ఛానల్ వస్తుంది. ఆ ఛానల్‌లో వెంటనే జాయిన్ అయిపోండి. సో, ఇక్కడ మీకు లిస్ట్ అనేది క్లియర్‌గా వస్తుంది. అప్పుడు మీరు క్లెయిమ్ చేసుకున్నట్లయితే సేల్ టైమ్‌లో మీకు డైరెక్ట్‌గా డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అయిపోతుంది. సో, ఈ సూపర్ కాయిన్స్ ఆఫర్ కూడా
చాలామంది తెలియక యూజ్ చేసుకోరనమాట. సో మీ దగ్గర సూపర్ కాయిన్స్ ఉంటే గనక వాటిని వేస్ట్ చేయకండి, ఉంచుకోండి. సేల్ టైంలో మీకు డబుల్ డిస్కౌంట్లు అయితే వస్తుంటాయి సూపర్ కాయిన్స్ వల్ల కూడా. సో తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ 9th టిప్ ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫర్. సో సేల్ టైంలో మీరు మీ దగ్గర ఉన్న పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 6000 బోనస్ ఇస్తారు కదా. పాత మొబైల్స్ని వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు బోనస్ ఇవ్వడం వల్ల మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ యాడ్ అవుతుంది కాబట్టి, అవి మొబైల్స్ కూడా ప్రైస్ ఎక్కువే కాబట్టి మీకు డిస్కౌంట్ అయితే ఎక్స్చేంజ్ ఆఫర్స్లో వస్తుంటాయి. బట్ ఎక్స్చేంజ్ ఆఫర్స్లో మీరు చేయకూడని మిస్టేక్ ఏంటంటే, ఎక్స్చేంజ్ ఆఫర్స్లో అందరూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో ఐఎంఈ నెంబర్ కొట్టాలి. ఐఎంఈ నెంబర్ అప్పుడు *#09# అని వెతుక్కుంటూ ఉంటారు. ఈ లోపల ఆఫర్ అయిపోద్ది. సో మీరేం చేయాలంటే, మీరు ఏదైతే ఎక్స్చేంజ్ పెట్టాలనుకుంటున్నారో ముందే ఐఎంఈ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ, ఒక దగ్గర రాసి పెట్టుకోవడం కానీ చేయండి. వెంటనే మీరు ఎంటర్ చేయాలి అక్కడ, అంత టైం తీసుకోవడానికి కుదరదు. ఐఎంఈ నెంబర్ కోసం లాస్ట్లో మీరు రష్ చేసే కన్నా ముందే రాసి పెట్టుకోండి. సో మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా చాలా బాగుంటాయి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్లో. అండ్ అమెజాన్లో కూడా బాగుంటాయి. బట్ అమెజాన్ సపరేట్ వీడియో వస్తుంది, అందులో చూడండి, అందులో టిప్స్ అందులో ఉంటాయి. ఫ్లిప్కార్ట్ వరకు అయితే కనుక ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మిస్ అవ్వకండి. పాత మొబైల్స్ ఏమన్నా సరే ఇదే మంచి టైం, బయట దోసేయండి. అండ్ 10th టిప్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ ఏంటంటే, ప్రైస్ హిస్టరీ చూసుకోండి. మీరు ఏది కొనాలనుకున్నా సరే గుడ్లో మెల్లగా ఏదో కొనేయకుండా వాటి బిఫోర్ ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ప్రైస్ ఉంది అనేవి క్లియర్గా చూసుకోవాలి. ఎందుకంటే మీకు కొన్ని డివైజెస్ మొబైల్స్ ఏంటంటే మనకి 1 month బ్యాక్ వాటి ప్రైస్ ఆఫర్లోనే ఉంటుంది. బట్ ఏంటంటే పెంచేస్తారు, ఇప్పుడు పెంచేసి మళ్ళీ మనకి తక్కువ ప్రైస్కి అయితే తీసుకొస్తారు. సో నేను టెలిగ్రామ్లో పర్టికులర్గా, మన టెలిగ్రామ్ ఫాలో అయ్యే తెలుసు. సో టెలిగ్రామ్లో నేను ఏం చేస్తానంటే, ఏ ప్రైస్ హిస్టరీ ఉన్న డీల్స్ మాత్రమే పెడుతుంటాను. ఈ సేల్ టైంలో మాత్రం మీకు వర్త్ ఉన్న డీల్స్ మాత్రమే పెడతాం. అండ్ అలాగే ప్రైస్ హిస్టరీ కూడా చూసే పెడతాం. మెన్షన్ చేస్తాను రెగ్యులర్ ప్రైస్ ఎంత ఉంది, డీల్ ప్రైస్ ఎంత ఉంది, ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ ఎంత ఉంది, ఈ 3 కూడా మెన్షన్ చేస్తా. సో టెలిగ్రామ్లో మీకు ఈ ప్రైస్ హిస్టరీ డీల్స్ అన్ని కూడా అక్కడ దొరుకుతూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు గ్రాప్ చేసుకోవచ్చు. సో ఈ 10 టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే, నాకు తెలిసి ఇవి మీకు ఉపయోగపడినాయి అని అనుకుంటున్నాను. ఈ 10 టిప్స్ కూడా, ఈ 10 టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈ సేల్లో మీకు నచ్చిన మొబైల్ కానీ, ప్రొడక్ట్ కానీ, మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ సేల్ ఎవరైతే ఐఫోన్స్ కానీ ఏ ప్రొడక్ట్స్ కొన్నా సరే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలియదు. సో ఐఫోన్ కొందాం అనుకుంటారు, పాపం వాళ్ళ డ్రీమ్ గానే మిగిలిపోతుంది. ఒక 5000 ఎక్స్ట్రా పెట్టి సేల్లోనే కొంటారు. మళ్ళీ ఇది ఫ్లిప్కార్ట్ ఆడే పెద్ద గేమ్ అనమాట. ఎందుకంటే మనకి మన యొక్క డిజైర్ ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తక్కువ ప్రైస్కి ఇస్తే దానికోసం వెళ్తామని తెలుసు. బట్ మన సేల్లో ఏంటంటే 50,000 పెట్టుకుని రెడీగా ఉంటాం, క్రెడిట్ కార్డులు పెట్టుకుని రెడీగా ఉంటాం. బట్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల రేట్ ఉంచి పెంచేస్తారు. సో మీరేం చేస్తారు, ఎలాగే ఎంత దూరం వచ్చాం, ప్రిపేర్ అయిపోయి ఉన్నాం కొనేద్దామని. సో ఇంకా 2000కి ఏముందిలే, 3000కి ఏముందిలే అని కొనేస్తారు. 3000 మీకు లాసే కదా. సో ఆ లాస్ అవ్వకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో డీల్స్ లింక్స్ కూడా ఇస్తాను సేల్ టైంలో, అవి కూడా పర్చేస్ చేసుకున్నట్లయితే మన ఛానల్కి హెల్ప్ అవుతుంది ఎంతో కొంత. సేల్ సంబంధించిన వీడియోస్ అనేవి ఇంకా వస్తూనే ఉంటాయి. ఎవ్రీడే ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్. సో వీడియోస్ మీ దాకా రావాలంటే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.